అంటే బేసిక్గా ఇది ఈజ్ ఏ స్టోరీ బేస్డ్ ఫిలిం అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్స్. సో 3 generations మీద జరిగే ఒక బ్యూటిఫుల్ స్టోరీ. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్లీగా చిన్న మెస్మరైజ్ అవుతారు. కంటెంట్ అంత బాగుంది. సో ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ విజువల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్. సంక్రాంతికి చాలా మెగా ఫిల్మ్స్ ఉన్నాయండి. ఒకటి చిరంజీవి గారి 150th ఫిలిం అండ్ బాలకృష్ణ గారి గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ కాబోతోంది. మరి మధ్యలో శతమానం భవతి రిలీజ్ చేయబోతున్నారు. మరి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు కలెక్షన్స్ విషయంలో? ఈ సినిమా ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందంటే మా సినిమాలో జరిగే కంటెంట్ సంక్రాంతి చుట్టూ జరిగే 10 రోజుల్లో జరిగే కథ. సో దాన్ని మిస్ చేయలేం. సో ఈ టైంలో వస్తేనే ఆ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. మన కళ్ళ ముందు జరుగుతున్నది వాట్ వీఆర్ మిస్సింగ్, ఈ రోజుల్లో మనం ఏం మిస్ అవుతున్నాం అనేది సినిమాలో తీసుకున్న మేము స్టోరీ 3 generations మీద. సో ఒక ఫ్యామిలీలో జరిగే ఒక అందమైన సినిమా ఇది. సో ఆ 2 సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయి. మా సినిమా కూడా బాగుంటాయని ఐఎమ్ బిలీవింగ్. అంటే ఎంత కలెక్షన్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే నేను అదేనండి, కలెక్షన్స్ ఎంత వస్తాయి అనే దానికంటే డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఆ 2 సినిమాలు చూసిన తర్వాత మా సినిమాకి వస్తారు. ఎందుకు అనంటే శతమానం భవతి సినిమాకి థియేటర్కి వచ్చి చూసి వెళ్ళిన ప్రేక్షకుడు డెఫినెట్ ఈ సినిమా గురించి మాట్లాడతాడు. ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2013 సంక్రాంతికి వచ్చింది. 2014 సంక్రాంతికి ఎవడు వచ్చింది. సో 2 సక్సెస్ అయ్యాయి కాబట్టి మేబీ ఈ సంక్రాంతిది సక్సెస్ అవుతే పండక్కి 3 హ్యాట్రిక్ ఫిలిమ్స్ అవుతాయి. శతమానం భవతిలో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటండి షూటింగ్ టైంలో కానివ్వండి? అంటే ఇప్పటికే మ్యూజిక్ చూసిన వాళ్ళు కానీ, మ్యూజిక్ విన్న వాళ్ళు, విజువల్ చూసిన వాళ్ళు, సో కథ గురించి తెలిసిన వాళ్ళు, అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కథ తెలుసు, నేనే చెప్పేస్తుంటాను, నేను ఉండలేను. సో అలా అందరూ, సో ఎవ్రీవన్ ఈజ్ ఒక పాజిటివ్ వైబ్రేషన్లోనే ఉన్నాము. డెఫినెట్ Jan 14th వన్ మ్యాజిక్ అవుద్ది అనుకుంటున్నాను. దాంట్లో జరిగిన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ వస్తుంది, దబ్ స్మాష్ అని. ఆ ఎపిసోడ్లో ఒకటి సీతారామయ్య గారి మనవరాళ్ళకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ వస్తుంది. వాళ్ళు ఫ్యామిలీ అందరు ఉంటారు. సో దాంట్లో అది వస్తుంటే జయసుధ గారిది ఒక రియాక్షన్ కావాలి. సో ఆ సౌండ్ పెట్టారు, ట్రాలీ షాట్ అది. డైరెక్టర్ యాక్షన్ చెప్తే ఆ ట్రాలీ అలా వెళ్తుంటుంది, ఆల్మోస్ట్ ఒక 1 minute ఉంటుంది అది. జయసుధ గారు ఇచ్చిన రియాక్షన్స్కి ఆ 1 minute అయ్యాక ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టేశారు సెట్ మొత్తం. అంటే అలా టీయర్స్ వచ్చేసాయి మాకు. అంటే అలాంటి మూమెంట్లో టీయర్స్ వచ్చేసాయి. డైరెక్టర్ శర్వానంద్ అయితే జయసుధ గారి దగ్గర వెళ్ళిపోయి అలా కూర్చొని ఆమెకు చేతి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేసి బ్యూటిఫుల్ మూమెంట్. అందరు అయిపోయాక నేను కూడా సూపర్ మేడం చాలా బాగుంది అంటే. ఇట్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి. అది బొమ్మరిల్లో జరిగింది క్లైమాక్స్లో, తర్వాత శతమానం భవతికి ఇక్కడ జరిగింది. సో దట్స్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ షూటింగ్ డేస్. ఓకే.